నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. బీటీవీ ఛానల్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజామున నుంచే శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శైవ క్షేత్రాలలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్న భక్తులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. తమ ప్రభుత్వంలో మహిళలకు అత్యున్నత స్థానం కల్పించామన్న సీఎం, సమాజ కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రతి అక్కా చెల్లెమ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్ చేసిన సీఎం. బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాలను సమర్పించిన మార్కండేయ వంశీకులు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అందచేత అమ్మవారి కళ్యాణానికి చేనేత వస్త్రాలు సమర్పించడం మార్కండేయ వంశీకుల పూర్వజన్మ సుకృతమని ఆలయ అధికారులు వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమ్రోగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని కృష్ణానదిలో స్నానమాచరించి ఆ దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమ్రోగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని కృష్ణ ఘాట్లలో స్నానమాచరించి ఆ దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం, పంచరామ క్షేత్రం, కోటప్పకొండ ఆలయాలు, విజయవాడలోని దుర్గామల్లేశ్వర దేవాలయం, ఇబ్రహీంపట్నం మండలంలోని శివాలయం, వన్ టౌన్లోని పాత శివాలయం ఆలయాలు భక్త జనసంద్రంగా మారాయి. నాగాంతకం ధనుజ పుంగవ పండగానాం దావానలం మరణ శోక జరాట వీణా వారాణసి పురపతి భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం జగనన్న సంకల్పంతో మహిళా రాజకీయ సాధికారతలో దేశంలో నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. రాజకీయ పాలన పదవుల్లో మహిళలకు అగ్ర తాంబూలం లభించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సృష్టికి మూలం మహిళలు. అలాంటి అక్కా చెల్లెమ్మలకు మన ప్రభుత్వంలో అత్యున్నత పదవులు కల్పించాం. సంక్షేమ పథకాల్లోనూ ఎక్కువ శాతం వారినే లబ్ధిదారులని చేశాం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రతి అక్కా చెల్లెమ్మలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో సీఎం జగన్ పోస్ట్ చేశారు.
బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాలను మార్కండేయ వంశీకులు సమర్పించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదాశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి కళ్యాణానికి చేనేత వస్త్రాలు సమర్పించడం మార్కండేయ వంశీకుల పూర్వజన్మ సుకృతమని, త్వరలో ఈ ఆచారం రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వ్యవస్థాపక సభ్యులు పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి శివభక్త మార్కండేయ వంశీకులు శుక్రవారం నాడు చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళగిరిలో భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేనేత మగ్గాలపై వారం రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఈ వస్త్రాలను ప్రత్యేకంగా తయారు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి శివభక్త మార్కండేయ వంశీకుల చేనేత పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ప్రధాన కైంకర్య పరువులుగా మార్కండేయ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు గంజి చిరంజీవి, రాధ దంపతులు, చిల్లపల్లి శ్రీనివాసరావు, గౌరీ దంపతులు అమ్మవార్లకు, అయ్యవార్లకు చేనేత కళ్యాణ వస్త్ర నివేదన చేశారు. మార్కండేయ ట్రస్ట్ చైర్మన్ దామర్ల వెంకట నరసింహ ఆధ్వర్యంలో సభ్యులు పవిత్ర నేత పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, విభూది, ఫల పుష్పాలు తదితరాలని 11 సాంప్రదాయ వెదురు పల్లెములలో తలపై పెట్టుకొని ఆలయానికి విచ్చేశారు. వీరికి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. తదుపరి మల్లేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించి స్వామివారికి చేనేత శ్వేత పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈవోలు శివభక్త మార్కండేయ వంశీకులు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీలు చిల్లపల్లి మోహన్ రావు, అందే నాగప్రసాద్, ట్రస్ట్ సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, అవ్వారు శ్రీనివాసరావు, బిట్ర వేణు దంపతులు, ట్రస్ట్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యవస్థాపక సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణానికి చేనేత వస్త్రాలు సమర్పించడం మార్కండేయ వంశీకుల పూర్వజన్మ సుకృతమని, త్వరలో ఈ ఆచారం రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ట్రస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా శాఖలు ఏర్పాటు చేసి ప్రముఖ ఆలయాలలో మార్కండేయ వంశీకులకు ప్రత్యేక గౌరవం దక్కే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఎంతో పవిత్రంగా నేత నేసిన చేనేత వస్త్రాలను భక్తి శ్రద్ధలతో అన్ని ఆలయాలకు అందే విధంగా ప్రణాళిక రచించి ఏడాది కాలంలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. सततं नमः नमः प्रकृति भद्राणि प्रियता प्रणतास्तदा आदित्यानि भगेजो भवा विष्णुविभस्मीना ब्रह्माजवाजभवा आजवाजभवा धान्यं धनं मधु लाभगं शतसंवत्सरं दीर्घमायुः करकदुर्गाम्बा प्रदेवता दिव्यानुग्रह प्रसादेन सकलस्तेजोभिवृद्धिरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु उत्तरोत्तराभिवृद्धिरस्तु। జనసేన టీడీపీ తరపున మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ సతీమణి పోతిన విజయలక్ష్మి తెలిపారు. టిట్కో ఇళ్లను ఇవ్వకుండా పేదింటి సొంతింటి కలను నిర్వీర్యం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని విమర్శించారు.
ఈ ఎన్నికల్లో పోతిన మహేష్ నాయకత్వాన్ని బలపరచాలని అభ్యర్థించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ సతీమణి పోతిన విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె జనసేన తరపున మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ నుంచి మహిళలకు ఎంతో గౌరవం దక్కుతుందని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతూ ఉంటారని అన్నారు. అలాగే జనసేన పార్టీలో వీర మహిళలంటే ఒక శక్తిలాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ముందుండాలని పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటారని అన్నారు. ఆ మాటలను అనుసరించే వ్యక్తి పోతిన మహేష్ అని, మహిళలందరం పోతిన వెంకట మహేష్ నాయకత్వాన్ని తెలియజేస్తున్నామని తెలిపారు. మహిళలందరూ వేడుకలు నిర్వహించాలని మేము వారిని అడిగామని, అడిగిన వెంటనే చేద్దామని ఈ కార్యక్రమాన్ని పెట్టి పెద్దెత్తున మహిళల్ని ఆహ్వానించి జనసేన పార్టీ అంటే మహిళలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ఉన్న మహిళలు, స్థానిక మహిళా నేతలు పాల్గొన్నందుకు వారందరికీ జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పోతిన మహేష్ సతీమణి నేను అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలుపుకుంటున్నాను. మనం సాధించింది ఏమీ లేదు. మన డాక్టర్లు అయ్యారు, లాయర్లు అవుతున్నారు, అన్నీ మనం ముందు అడుగు వేస్తూనే ఉన్నాం, అన్నీ సాధిస్తున్నాం. అలాగే రాజకీయాలు కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళాలని, మహేష్ గారిని పశ్చిమ నియోజకవర్గంలో గెలిపించుకుంటే ఆడవాళ్ళకి చాలా ప్రాధాన్యత ఉంటుందని నేను ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా జనసేన టీడీపీ తరఫు నుంచి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో మా పార్టీ ఆఫీస్లో మహిళలందరికీ కూడా చిన్న సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జనసేన నుండి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మహిళలందరం కూడా ఈరోజు మమ్మల్ని మహిళలు అనట్లేదు, ఎవరు కూడా వీర మహిళలు అంటున్నారు. ఆ ఘనత అంతా కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుందని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వెస్ట్లో ఈరోజు మేము ఇంత మనోబలంతో ఈరోజు ఇక్కడ నిల్చున్నామంటే అది కేవలం మా పోతిన మహేష్ గారే అని చెప్పి దీనికి నిదర్శనం అని చెప్తున్నాను. ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరి నోట్లో చూసినా పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ గారి గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసిన సేవలు, ఆయన ఎటు చూసినా కూడా ప్రజలందరికీ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో మమేకం అవుతూ ఇన్ని రోజులు కూడా ముందుకు సాగుతూ ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆడవాళ్ళందరినీ కూడా ఈరోజు బయటికి తీసుకొచ్చి ఇంత బలంగా నిల్చున్నామంటే అది పోతిన మహేష్ గారే. అదేవిధంగా మహిళలందరికీ కూడా జగనన్న జగనన్న అని చెప్పి ప్రచారం చేసుకునే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మరి ఏం చేశారు? మైలవరం వెల్వడంలో బాలకోటేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దేవాలయ సమీపంలో ఉన్న కోనేటి వద్ద భక్తులు పుణ్యతీర్థం కార్యక్రమాలను ఆచరించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మినీ అమెరికాగా పిలువపడే వెల్వడంలో వేంచేసి ఉన్న బాలకోటేశ్వర స్వామి పురాతన కాలం నాటి దేవాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తెల్లవారుజామునే భక్తులు తండోపతండాలుగా శివనామ స్మరణతో మారుమ్రోగింది. దేవాలయాల సమీపంలో ఉన్న కోనేటి వద్ద భక్తులు పుణ్యతీర్థం కార్యక్రమాలు ఆచరించారు. శివరాత్రికి ప్రభలను ఊరేగించడం ఇక్కడి ప్రత్యేకత. స్థానికులు కోరుకున్న కోరికలు తీరిన తర్వాత ప్రభలను ఊరేగించి స్వామివారికి సమర్పిస్తారు. కోరికలు తీరిన తర్వాత చిన్నారులు మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. తమ్ముడు స్పీడ్ జరపండి తమ్ముడు మీరు. శేషు
అమ్మాయికి కప్పులు తీసురా, అమ్మాయికి కప్పులు తెచ్చుకో. రత్న అక్కడ మూల ఏమండి ప్లేట్లు ఆడిస్తున్నారండి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ కృష్ణలంక 21వ డివిజన్ మెట్ల బజారు చివర పుష్కర్ ఘాట్ వద్ద భక్తులు తెల్లవారుజాము నుంచి నదీ పుణ్య స్నానాలను ఆచరించారు. వేకువజాము నుండి సుమారు 15,000 మంది భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకున్నారని స్థానిక శివాలయం చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులకి వాటర్ బాటిల్స్, బిస్కెట్లు, పాలు, టీ మరియు తీర్థ ప్రసాదాలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి శివాలయానికి విచ్చేసి పాలు, పండ్లు సమర్పించడం జరిగింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు, అలాగే రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించాలని కోరుకున్నానని చెప్పారు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ కృష్ణలంక ప్రజలకి, విజయవాడ నగర ప్రజలకి, కృష్ణలంక ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వచ్చిన భక్తులందరికీ కృష్ణానదిలో మా కార్పొరేటర్ గారు, కుమారి గారు, అవినాష్ గారు సారథ్యంలో బిస్కెట్లు, పాలు, టీ, నీళ్ళు, వాటర్ బాటిల్స్, ప్రసాదం, పులిహోర మొత్తం అన్నీ ఏమి కావాలంటే అవి భక్తులకి ఏర్పాటు చేయడం జరిగినది. రమారమి ఒక 16 నుంచి 17,000 మంది, 20,000 మంది వరకు భక్తులు వచ్చారు. ఈ గేటు కట్టడం వలన, వాల్ కట్టడం వలన అందరూ ఇటే రావడం జరిగింది. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి దగ్గర 10,000 మంది ఎక్స్ట్రా వచ్చారు. అందరికీ ఇప్పుడు వరకు ఇంకా 5,000 మందికి పానీయాలు, డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా 5,000 మందికి కూడా ఉన్నాయి. వచ్చి అందరూ కృష్ణానదికి వెళ్ళి పుణ్యస్థానాలు ఆచరించి వచ్చి మా ఈ పాలు, టీ అన్నీ తాగి వచ్చి శివాలయం గుడికి వచ్చి స్వామివారిని నమస్కరించుకొని ఆశీర్వాదం తీసుకొని అందరూ వెళ్తున్నారు. అందరికీ ఏ ఇబ్బందులు లేకుండా వచ్చిన భక్తులందరికీ ఏర్పాటు చేయటం అనేది. ఓం నమః శివాయ. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. కేంద్ర విధానాలతో ఈ దేశంలో మహిళలకు రక్షణ కరువైందని మహిళా సంఘాల నేతలు వాపోయారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో పురోగతి సాధిస్తున్న మహిళల రక్షణ మాత్రం కొరవడిందని తెలిపారు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ పార్టీల చేతుల్లో ఎన్నికల మంత్రదండంలా మారిందని ధ్వజమెత్తారు. విజయవాడ వన్ టౌన్లోని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర నగర ప్రతినిధులు పెనుమత్స దుర్గాభవాని, పంచదార దుర్గాంపలు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, మహిళల ఆర్థిక స్వావలంబన కోరుతూ అంతర్జాతీయ మహిళా సమాజం నడుం బిగించిందని తెలిపారు. మనువాద భావజాలంతో కేంద్ర మహిళల పట్ల వివక్ష కనపరుస్తుందని అన్నారు. ఆకాశంలో సగభాగమైన మహిళలకు భూమి మీద రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించి మహిళలపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు నానాటికి అధికమవుతూనే ఉన్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న ఎన్నికల్లో మహిళా సాధికారత దిశగా అడుగులు వేయాలని కోరారు. 33% రిజర్వేషన్లు అమలు చేయలేకపోయినా ప్రభుత్వాలు మహిళల రక్షణ పట్ల ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం పరిపాటిగా మారిందని తెలిపారు. అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళల రక్షణ కొరకు ప్రత్యేక విధి విధానాలు, చట్టాలు తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య తరపు నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మహిళలు ఎదుర్కొంటున్న పోరాటాల గురించి కానీ, సమస్యల గురించి కానీ,
మన దేశంలో పనిచేసే ఇళ్లల్లో పనిచేసే దగ్గర నుంచి పార్లమెంట్లో ఉన్న ప్రతి మహిళ కూడా తన వంతు కృషి చేయాలని చెప్పని ప్రతి పనిలోని ముందుకెళ్ళే దిశలో వెళ్తున్నారు. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మహిళా సమస్యల గురించి ఎదుర్కొని పోరాటాలు చేస్తూ ముందుకు నడవాలని చెప్పని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య తరపు నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇప్పుడు ఇక్కడ 53, 37 డివిజన్లోని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య NFAW పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే రానున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనుకోకుండా ఇది మనది అనుకొని ప్రతి ఒక్క మహిళ కూడా నడిచి ముందుకు వెళ్తూ ప్రతి సమస్యని ఎదుర్కొని పోరాటాలు చేస్తూ వాళ్ళ హక్కుల్ని సాధించుకోవాలని చెప్పని మహిళా సమైక్య దినోత్సవం సందర్భంగా తెలియజేస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని డెర్మోకేర్ ఆధ్వర్యంలో సమాజ హితం కోసం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని డెర్మోకేర్ డైరెక్టర్ డాక్టర్ పసుపులేటి ప్రవీణ తెలిపారు. పేద అనాథ విద్యార్థుల్ని చదువులో ప్రోత్సహించేలా సహకారం అందించడంలో తాము ముందుంటామని చెప్పారు. మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని విజయవాడ పుష్ప హోటల్ రోడ్లోని డెర్మోకేర్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు లక్కీ డ్రా ఏర్పాటు చేసి విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ ప్రవీణ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళల్ని సత్కరించుకోవటం తమకెంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. మహిళా సాధికారతే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు. పేద అనాథ విద్యార్థుల చదువులకి కూడా సహకారం అందజేస్తున్నామని అన్నారు. అందులో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం రోజున జరిపిన కార్యక్రమానికి 50% బీమా జ్యువెలర్సీ స్పాన్సర్షిప్ చేయగా తాము ఈ కార్యక్రమంలో తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు. నమస్కారం, నేను డాక్టర్ పసుపులేటి ప్రవీణ, డైరెక్టర్ డెర్మోకేర్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్. నేను డర్మటాలజిస్ట్ని, స్కిన్ స్పెషలిస్ట్. 16 ఏళ్ళ నుంచి ఈ స్కిన్ క్లినిక్లో వర్క్ చేస్తూ ప్రజలకి సేవలు అందిస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము అన్ని ఫీల్డ్స్లో ఉన్న మహిళల్ని, అంటే అన్ని ప్రొఫెషన్స్లో ఉన్న మహిళల్ని ఎంకరేజ్ చేయడానికి, అలాగే మహిళా సాధికారతని ఎంకరేజ్ చేయడానికి, విమెన్ ఎంపవర్మెంట్ కోసం అందరినీ ఇన్వైట్ చేసి ఈరోజు వాళ్ళకి ఫెలిసిటేట్ చేయటం జరిగింది. వాళ్ళని చిరు సత్కారం ఇవ్వటమే కాకుండా, వాళ్ళని సత్కరించడమే కాకుండా వాళ్ళందరికీ కూడా మేము గిఫ్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే చాలామంది పువర్ స్టూడెంట్స్, ఎస్పెషలీ విమెన్, ఆడవాళ్ళని మేము మా సంస్థ ద్వారా చదివించడం జరుగుతుంది. ఇంకా ఇంతకు మునుపు కూడా ఫ్లడ్స్ అప్పుడు, అంటే 2022లో కూడా ఫ్లడ్స్ అప్పుడు మా సంస్థ తరపున, డెర్మోకేర్ తరపున నేను పర్సనల్గా, అంటే ఎవరి ఇది లేకుండా స్వచ్ఛందంగా దగ్గర 2000 కుటుంబాలకి, ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారికి సుమారు 16 లక్షల వరకు ఆర్థిక సాయం గ్రోసరీస్ రూపంలో ఇచ్చి సాయం చేయటం జరిగింది. ఇవే కాకుండా మేము డైలీ యాక్టివిటీస్ చేస్తున్నాము. ముఖ్యంగా ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయటానికి, లైక్ ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో లేదా ఆర్ఫన్స్ ఉంటారో, ఎస్పెషల్లీ మహిళలు, వాళ్ళకి మేము ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళకి ఆర్థిక సాయం పరంగా కానీ ఇవ్వటం జరుగుతుంది డెర్మోకేర్ తరపున. లబ్బిపేట నందమూరి రోడ్లోని వేగా జ్యువెలర్స్ నందు ఈరోజు ప్రథమ వార్షికోత్సవ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. వేగా జ్యువెలర్స్ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని తమ ప్రియమైన ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించామని సంస్థ అధినేతలు వనామా నవీన్, వనామా సుధాకర్ చెప్పారు. ప్రత్యేక ఆఫర్లు మార్చి 18వ తేదీ వరకు తమ షోరూం నందు అందిస్తున్నట్లు, ఖాతాదారులకు ఒక లక్కీ డ్రాను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ లక్కీ డ్రా మార్చి 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు తీపడుతుందని వారు వివరించారు. నగరంలోని వేగా జ్యువెలరీ ప్రథమ వార్షికోత్సవ సంబరాల వేడుకలలో సినీ నటి ఈషా రెబ్బా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడలోని వేగా జ్యువెలరీని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. వేగా జ్యువెలర్స్ షోరూం ఆధునిక ఫ్యాషన్ ప్రపంచానికి సరితూగే సరికొత్త ఆభరణాలు, అలాగే ఆచార సాంప్రదాయాలకు అద్దం పట్టే పలు రకాల ఆభరణాలు అందుబాటులో ఉంచుతుందని తెలిపారు. చివరిగా మహిళలు సాధికారతతో ముందుకు సాగాలని మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేగా జ్యువెలర్స్ తరపున మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధినేతలు వనామా నవీన్ మరియు వనామా సుధాకర్ మాట్లాడుతూ వార్షికోత్సవ సంబరాల సందర్భంగా తమను ఆదరించి, విశ్వసించి తమ విజయాలలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి తమ వేగా జ్యువెలరీ తరపున ధన్యవాదాలు తెలిపారు.
వేగా జ్యువెలర్స్ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని తమ ప్రియమైన ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించామని చెప్పారు. తమ వేగా జ్యువెలర్స్ ప్రారంభించిన నాటి నుంచి ఎంతో విశ్వాసంతో ప్రోత్సహిస్తున్న ఖాతాదారులకు ఇలాంటి శుభతరుణంలో ప్రత్యేక రాయితీలు కల్పించడం తమ బాధ్యత అని తెలిపారు. బంగారు, డైమండ్ ఆభరణాల తయారీ, తరుగు ఛార్జీలపైన 50% వరకు తగ్గింపు, డైమండ్ జ్యువెలరీ క్యారెట్ ధర 54,000 రూపాయలు మాత్రమేనని, అలాగే పోల్కి జ్యువెలరీ పైన ఎలాంటి తయారీ, తరుగు ఛార్జీలు ఉండవని చెప్పారు. ఈ ప్రత్యేక ఆఫర్లు మార్చి 18వ తేదీ వరకు తమ షోరూం నందు అందిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే ఈ ఆఫర్ కాలంలో మా షోరూం నకు విచ్చేసిన ఖాతాదారులకు ఒక లక్కీ డ్రాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లక్కీ డ్రా మార్చి 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు తీపడుతుందని వారు వివరించారు. గతంలో నిర్వహించిన ప్రత్యేక ఆఫర్లను ప్రజలు బాగా ఆదరించారని, ఆ ప్రోత్సాహంతోనే ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తమను ఎంతగానో విశ్వసించి మరియు ఆదరిస్తున్న తమ ఖాతాదారులకు ఈ విధమైన రాయితీలు కల్పించి సంతోషపరచడం తమ బాధ్యత అని ఈ సందర్భంగా వారు వివరించారు. ఈ వార్షికోత్సవ సంబరాలకు పలువురు ఖాతాదారులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెయిట్ చేసినందుకు. సో సారీ. అండ్ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. అండ్ కంగ్రాచులేషన్స్ టు వేగా జ్యువెలర్స్ అండి ఫర్ ఫినిషింగ్ ద ఫస్ట్ మైల్ స్టోన్. బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇంకా మరిన్ని సక్సెస్ఫుల్ ఇయర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఉమెన్స్ డే స్పెషల్గా వీళ్ళు దే యాక్చువల్లీ లాంచ్డ్ special, what do you call that, fusion diamond necklace, right? Yeah. So నేను ఇప్పుడే చూసాను, మనకి జనరలీ కొన్ని కలర్స్, మిక్స్ ఆఫ్ కలర్స్ జ్యువెలరీ ఉంటే బాగుంటుందని నాకు పర్సనల్గా చాలాసార్లు అనిపించింది. సో వెన్ ఐ యాక్చువల్లీ ఐవ్ సీన్ దెర్ ఐ వాస్ రియలీ సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఇట్స్ సో ఎలిగెంట్, ఇట్స్ సో క్లాసీ. సో అది మీరు యాక్చువల్లీ వెస్టర్న్ లైక్ ఒక ఫ్యాన్సీ శారీస్ మీద కూడా యూ కెన్ వేర్ ఇట్. సో ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. ఐ లవ్ ద కలెక్షన్. And I really like the offer. వాళ్ళకు ఆఫర్ పెట్టారు Women's Day స్పెషల్గా అండ్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా, దట్ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే లక్కీ డ్రాలో యూ గెట్ అ డైమండ్ నెక్లెస్ విచ్ ఇస్ వెరీ వెరీ, అంటే అది వినంగానే నాకైతే ఫస్ట్ ఐ వాంటెడ్ టు గో అండ్ షాప్ హియర్ బికాస్ యూ విల్ గెట్ అ డైమండ్ నెక్లెస్ ఆబ్వియస్లీ లక్కీ డ్రాలో. అండ్ ఆబ్వియస్లీ ఉమెన్స్ what do you call that, best friend is diamonds is what I heard, and I personally love diamonds, so I think it's a very very good offer and I'm very very happy to be here andi, especially Women's Day kabatti and me first anniversary celebration lo nannu kuda associate chesinanduku I'm very happy and all the very best and congratulations. Thank you so much. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు హీరో సాయిరాం శంకర్ విజయవాడ నగరంలో సందడి చేశారు. 1000 చిత్రం పూర్తి స్థాయి కామెడీ యాక్షన్ చిత్రం అని తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాలను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు హీరో సాయిరాం శంకర్ నటించిన 1000 చిత్రం ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా గురునానక్ కాలనీ రోడ్లోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో సాయిరాం శంకర్ మాట్లాడుతూ 1000 చిత్రం పూర్తి స్థాయి కామెడీ యాక్షన్ చిత్రం అని అన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాలను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. ఈ నెల 15న విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రముఖ నటులు సునీల్ నటన ఈ చిత్రానికి ఎంతో హైలైట్ గా ఉండబోతుందని తెలిపారు. ప్రభాస్, శ్రీను, సత్యం, రాజేష్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తారని వివరించారు. ఈ చిత్రానికి ప్రముఖ టెక్నీషియన్లు పనిచేస్తున్నారని, బీమ్స్ అందించిన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన 3 పాటలు అందరినీ రంజింపచేస్తున్నాయని తెలిపారు. తన సోదరుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరోగా నటించాలని కోరిక ఉందని, అవకాశం వస్తే తప్పక నటిస్తానని సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలో మరో 2 చిత్రాలు వేసవి కాలంలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. మంచి కథలు వస్తే వెబ్ సిరీస్లలో నటిస్తానని తెలిపారు. నిర్మాత దేవరాజు కొత్తూరు మాట్లాడుతూ సాయితేజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తమ 2వ చిత్రంగా 1000 చిత్రాన్ని నిర్మించామని, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని అన్నారు. కేవలం 38 రోజుల వ్యవధిలో ఈ చిత్రాన్ని నిర్మించామని, ముందస్తుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే చిత్రాన్ని నిర్మించామని చెప్పారు. సాయిరాం శంకర్ నటించిన ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రేక్షకులను కోరారు. విలేకరుల సమావేశంలో జబర్దస్త్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అంటే 1000 ప్రమోషన్స్ కానీ విజయవాడలో ఉన్న మిమ్మల్ని అందరినీ కలవడానికి నేను, మా ప్రొడ్యూసర్ గారు, మా యూనిట్ అందరం ఇక్కడ రావడం జరిగింది. సో కొంచెం లేట్ అయిందండి, కొంచెం లేట్ అయింది, సారీ అండి.
యాక్చువల్గా వెయ్ దొరువై అనే సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. అంటే ఇంతకుముందు నేను బంపర్ ఆఫర్ లాంటి ఫిల్మ్ ఇది. అంటే ఫుల్లీ ఎంటర్టైనర్, బట్ చిన్న అమ్మ నాన్న తమ్ముళ్ళమ్మాయిలో ఒక చిన్న ఎమోషన్ ఎలా ఉంటుందో ఇందులో కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఇందులో ఉండడం జరుగుతుందండి. సో నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో, అంటే నాకు ఏదైతే యాప్టో అంటే లైక్ ఎంటర్టైనర్, సో అలాంటి కథ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో బేసిక్గా ఇది ఈ సమ్మర్లో March 15th రిలీజ్ అవుతుంది. సో ఇది 80% ఎంటర్టైనర్ అండి. సో అంటే ఓకే, సినిమా మంచి సినిమా చూసాం, ఎంజాయ్ చేసాం, నవ్వుకోవచ్చు. చిన్న అంటే ఆ నవ్వుతో పాటు ఓకే ఇదే కదా చిన్న జరుగుతుంది అనే చిన్న ఆలోచింపజేసే సినిమా కూడా అవుతుందండి. అంటే రెగ్యులర్గా ఎంటర్టైనరే కానీ ఒక పర్పస్ఫుల్ ఫిల్మ్ ఇది. అంటే ఒక కంటెంట్ ఉన్న ఫిల్మ్తో ఒక కంటెంట్ని తీసుకొని దాన్ని ఎంటర్టైనర్లో చెప్పడం జరిగింది మన డైరెక్టర్ గారు. సో డైరెక్టర్ నవీన్ రెడ్డి గారికి ఇది ఫస్ట్ ఫిల్ము, అలానే దేవరాజ్ గారికి కూడా ఇది సెకండ్ ఫిల్మ్ అండి ప్రొడక్షన్లో. సో యాక్చువల్గా దేవరాజ్ గారు కూడా ఈ సినిమాలో మంచి దీంట్లో ఒక మంచి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ చేయడం జరిగింది. సో ఈయన బేసిక్గా బిజినెస్ మ్యాన్, బట్ ఈ సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఈ కథ నచ్చి, ఆ డైరెక్టర్ గారు చెప్పిన కథ నచ్చి, అలానే నాతో కూడా ఈ సినిమా యాప్ట్ అవుతుందని ఆయన అనుకోవడం. సో ఈ సినిమా ఇలా రిలీజ్ అయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజామున నుంచే శివనామ స్మరణతో మార్మ్రోగుతున్న శైవ క్షేత్రాలలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్న భక్తులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. తమ ప్రభుత్వంలో మహిళలకు అత్యున్నత స్థానం కల్పించామన్న సీఎం. సమాజ, కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రతి అక్కా చెల్లెమ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్ చేసిన సీఎం. బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాలను సమర్పించిన మార్కండేయ వంశీకులు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అందచేత అమ్మవారి కళ్యాణానికి చేనేత వస్త్రాలు సమర్పించడం మార్కండేయ వంశీకుల పూర్వజన్మ సుకృతమని ఆలయ అధికారులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.